గారు మనకి మరో ఇద్దరు గెస్ట్లు కూడా యాడ్ అయ్యారు. వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అలాగే మనకి కాంగ్రెస్ నేత సుజాత గారు, అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి అరవింద్ గారు కూడా యాడ్ అయ్యారు. ఇద్దరికి నమస్కారం అండి. ఇద్దరికి నమస్తే అండి. ఒక నిమిషం ఇద్దరు హోల్లో ఉందండి. నరేష్ గారు, గత 7.5 దశాబ్దాలుగా ఎన్నడూ కురవని వర్షపాతం తెలుగు రాష్ట్రాల్లో నమోదైంది. సుమారు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటూ కూడా వాతావరణ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇంత పెద్ద విపత్తు వస్తుంది అని సామాన్య ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ అంచనా వేసే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు ఒక ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు మాత్రమే కాదు, ఈ ఫ్లోటింగ్ కానీ ఫ్లోట్స్ కానీ మనం ఇప్పుడే చూడట్లేదు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగాయి. గంట వర్షం పడితే ఆ గంట పడిన వర్షపు నీరు ఎటు వెళ్ళాలి తెలియక రోడ్ల మీద జనజీవనం స్తంభించిన పరిస్థితులు మనం చూసాం. అంటే కేవలం రేవంత్ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చిందా అన్నది కాదు, కాకపోతే వర్షపాతం ఎక్కువగా నమోదైంది. ఈ పరిస్థితి, ఈ డ్రైనేజ్ సిస్టమ్, ఈ వ్యవస్థ ఇదంతా కూడా గతం నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఇది 50 ఏళ్ల క్రితం చేసిన డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసం అంటారు? ప్రభుత్వం నిజంగానే చేసే పనిలో విఫలమైందంటారా? ప్రకృతి బీభత్సవాలు జరిగినప్పుడు దాన్ని ఎవరి చేతుల్లో ఉండదండి. ప్రకృతి బీభత్సం ఎవరైనా దానికి బలి కావాల్సిందే. చాలా వ్యవస్థలో పశువులు, సంపద అన్ని కూడా పోతుంటాయి. సో ప్రకృతిని ఎవరు ఎదుర్కోలేరు సృష్టిలో. ఈరోజు ఏదైతే 100 సంవత్సరాల చరిత్రలో, ఇంతకుముందు కొన్ని ఛానల్స్ లో నేను చూశాను, ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో 100 సంవత్సరాలలో అంత వరద రాలేదు. ఇప్పుడు మరి ఎస్పెషల్లీ నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాకి వెళ్ళి వచ్చిన వరద, అక్కడ కురిసిన వాన వచ్చే కంటే మన తెలంగాణ నుంచి పోయిన వరదనే ఎక్కువైపోయింది అక్కడ. కాబట్టి ఈ క్రమంలో ఏదైతే ఆ రాత్రి అప్పుడు జరిగిన ఆ యొక్క 3-4 గంటలు జరిగిన దాంట్లో బ్రిడ్జిలు కొట్టుకపోవడము, రోడ్లు కొట్టుకపోవడము, పశు సంపదలు కొట్టుకపోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఎవరు ఊహించింది కాదు ఇది. కాబట్టి ఈ ప్రకృతి బీభత్సం జరిగినప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వం అయినా సరే, రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలో రేపు వచ్చినా, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోనికి ప్రయత్నాలు చేస్తుంది, డెఫినెట్ గా తిరిగి యాక్టివ్ చేస్తుంది తప్ప రాత్రికి అంటే పని చేయకపోతే అది వేరు. ఫోటోలో ఫోన్ తెచ్చుడు, ఏదో పలకరించినవా తిరిగినవా అని వేరు. కానీ ఒకటి మటుకు నేను చెప్తాను మేడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదు. హరీష్ రావు గారి మీద ఏదైతే ఈ రోజు అక్కడ రాళ్లతోటి కార్ల మీద దాడి జరిగిందో దాన్ని మనం పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి దాడులకు తావలేదు. ప్రతిపక్షాలు అన్నప్పుడు డెఫినెట్ గా వస్తాయి, పలకరిస్తాయి, సాయం చేస్తాయి, ఎంతో కొంత ధైర్యాన్ని ఇస్తాయి. కానీ రాజకీయం చేసడం ఈ టైంలో మటుకు అది సమంజసం కాదు. అది కాంగ్రెస్ పార్టీ అయినా సరే, అది బీఆర్ఎస్ అయినా సరే, ఎవరైనా సరే, రేపు మా పార్టీ అయినా సరే, కానీ ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి. వీలైతే రేపు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. రేపు మా కిషన్ రెడ్డి గారు ఈరోజు చెప్పారు, మేము డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. మా ఈటల రాజేందర్ గారు కూడా ఈరోజు చాలా ఛానళ్లలో మాట్లాడారు. డెఫినెట్ గా వరదకు సంబంధించిన ఎస్టిమేషన్ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుందో దాని ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడి ఎంతో కొంత మేము ఇమీడియట్ గా ఈ రాష్ట్రానికి రిలీఫ్ ఫండ్ మేము అందించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అంటే ఎవరు అధికారం చేయగలిగే సాయం ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా చేసి మనం బాధ్యతలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చూస్తుంటే మన పరిస్థితి చూస్తుంటే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ లో 24 గంటలు 45 గంటలు భోజనాలు లేక వాళ్ళు నీళ్ళలోనే ఉండి నడుము వరకు నీళ్ళల్లో ఉండే పరిస్థితి. మన అక్కడ యంత్రాంగం పనిచేస్తుందంటే పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడంటే పనిచేస్తున్నాడు. ఆ యొక్క మన పడవలలో కూడా తిరిగి, ఆ యొక్క ఎయిర్ బెలూన్ పడవలలో కూడా తిరిగి వారు తిరుగుతున్నారు, చేస్తున్నారు. కానీ అక్కడికి వచ్చి మనం సహాయం చేయకపోగా, మనం అంటే ప్రజలకు ఉపయోగపడకపోగా వాళ్ళు రాజకీయం చేయడం అనేది సమంజసం కాదు. అదే విధంగా తెలంగాణ కూడా సేమ్ అదే వర్తిస్తుంది. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని పేపర్లలో, కొన్ని సోషల్ మీడియా ఛానళ్లలో చూస్తే నవ్వొస్తుంది. అంటే అక్కడ పోయిన లీడర్లు అక్కడ ఉన్న పరిశీలించే దానికంటే ఎక్కువ కూడా ఈ ఫోటోలో ఫోజులు ఇచ్చుడు, ఫోటోలో చూసుకోవడం, అది దానికి రకరకాల మంత్రులు కావచ్చు, అపోజిషన్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇవన్నిటిని దీని మీద సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుంటే ఈ వ్యవస్థ ఎటుపోతుంది? సరే, ఒకవేళ పోయినప్పుడు మాట్లాడుతుంటాం, చేస్తుంటాం, ఏమొచ్చినామా రాత్రి, అంటే ప్రభుత్వం వచ్చిందా, ఎంఆర్ఓ వచ్చిందా, కలెక్టర్ వచ్చిందా, ఆదుకున్నారా, ఏమైనా ఫుడ్ కు సంబంధించిన ఏమైనా ఇచ్చిరా ఎవరా అని ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఫోటోగ్రాఫర్లు అవి ఫోటో కొడుతుంటే పక్కకున్నప్పుడు ఏదో ఫోన్ చేస్తాడు. ఇచ్చినంత మాత్రాన ఆ నాయకుని చిత్తశుద్ధిని మనం అనుమానించాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ ప్రజలకు సంబంధించి ఈ రోజు ఏదైతే ఖమ్మంలో జరిగిందో, ఖమ్మంలో వారు ఇద్దరు మధ్యన జరిగిన తగు వారి యొక్క ఉనికి కోసం చేసుకుంటున్న తప్ప
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాదు. దాన్ని నేను నిజంగా రెండు పార్టీలను ఖండిస్తున్నాను. ఏదైతే భారతీయ రాష్ట్ర సమితి ఉన్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం కూడా నేను ఖండిస్తున్నాను అక్కడ. ఎందుకంటే అక్కడ పోయిన నాయకులను కూడా సరే నిజంగా వాళ్ళకి భద్రత కల్పించాల్సిన కంటే వాళ్ళ అంగరక్షకులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ పోయి విమర్శలు చేయడం, ఈ టైం విమర్శ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా దాన్ని ఓపిక లేక అంతలోనే వాళ్ళ మీద రాళ్ల దాడి చేయించడం కార్యకర్తలతో ఇది కూడా సమంజసం కాదు. ఎందుకంటే నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వారు పరిశీలనకు పోయి పాపం ఎక్కి బైక్ మీదకి వెళ్ళి కింద పట్టరు, వాడు కాలు కూడా గాయమైంది చూస్తాం. అంటే నాయకుల్లో చిత్తశుద్ధి ఉన్న నాయకులు ఉన్నారు, పోజులు ఇచ్చే నాయకులు ఉన్నారు. కానీ ఈ టైంలో పోజులు ఇచ్చే నాయకులని చిత్తశుద్ధి అందరినీ మన వీటి గురించి మాట్లాడదు, రాజకీయాల గురించి. ఇప్పుడు మనకి వీలైతుందా బీఆర్ఎస్ నుంచి ఏం చేయగలుగుతాము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఏం చేయగలుగుతుంది, స్వచ్ఛంద సంస్థలు ఏం చేయగలుగుతున్నాయి, ఎవరెవరు ఏం చేయగలుగుతారు. ఎందుకంటే పశు సంపద పోయి, ఇండ్లు పోయి, అన్ని పోయి ఆగమాగం అయిపోయి వ్యవస్థ ఈ రోజు ఉన్నప్పుడు ఇది సమంజసంగా భారతీయ జనతా పార్టీ ఇలాంటి రాజకీయాలు ఎంకరేజ్ చేయరు. నరేష్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. సుజాత గారు, హరీష్ రావు అధికార పార్టీ మీద అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే అసలు ఏ మాత్రం సహాయక చర్యల్లో ప్రభుత్వం పాల్గొనడం లేదు. ఎవరైతే మృతులు ఉన్నారో చివరికి ఆ మృతుల సంఖ్యను కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. టోటల్ గా 28 మంది చనిపోతే 16 మంది చనిపోయినట్లు మాత్రమే చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా దాచే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. ఆ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు అలాగే పువ్వాడ ఆశయ్ గాని లేకపోతే నామా గాని సబితా గాని వీళ్ళందరూ కూడా పర్యటనకు వెళ్తే అక్కడ పరిస్థితులను పర్యవేక్షించడానికి వెళ్తే కార్ల మీద దాడి చేయడం కానీ దౌర్జన్యాలు చేయడం కానీ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఖమ్మంలో జరిగిన ఈ దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? దీనికి సంబంధించి కేటీఆర్ మిమ్మల్ని బాధ్యత తీసుకోవాలంటున్నారు, ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగిస్తారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీ సమాధానం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, మీకు ఛానల్ కి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి ప్రేక్షకులకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విపత్తులో నుంచి బయటపడాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ రోజు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా సర్వీస్ చేయడానికి ముందరికి రావాల్సినటువంటి సమయంలో బురద రాజకీయం చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు ముందుగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా 4 రోజుల నుంచి ఏడున్నారో తెలియదు. ఈ రోజు ఉటావుటిన వచ్చి అందరు వెక్కిరిస్తున్నారు, మొహం మీద మూతి మీద వేలేసుకుంటున్నారు. కనీసం మాజీ ముఖ్యమంత్రి గాని ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ ఒక్క రోజు కూడా బయటికి రాలేదు. ఈ దాడికి కారణం కాంగ్రెసే కావాలని చెప్పేసి దాడి చేయించింది అని చెప్తున్నారు. ఈ దాడి వెనకాల నిజంగానే కాంగ్రెస్ ఉందా? బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్లి పరిశీలించి వాళ్ళని ఓదారుస్తున్నప్పుడు తట్టుకోలేకే ఈ దాడికి పాల్పడిందా వారు ఆరోపిస్తున్నట్లు, అది నిజమే అంటారా? ఒకటి గుర్తుంచుకోవాలి, మర్చిపోయినట్టున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు అందరినీ పిలుపునిచ్చారు, మీరందరు రండి, అందరు సహాయక చర్యల్లో పాల్గొనండి, ప్రతిపక్షమా అధికార ప్రభుత్వమా అనేది కాకుండా ప్రతిపక్షమే ముందుండాలి ఇలాంటి సమయంలో అని రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అవును, పిలుపునిచ్చిన మేమే ఈ రోజు వారికి ఎదురుదాడి చేస్తాం అనుకుంటే ఏది జరిగినా కాంగ్రెస్ చేయించి, ఏది జరిగినా అధికార ప్రభుత్వమే చేయించింది అని గత ప్రభుత్వాలు వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు నెమరవేసుకుని ఈ రోజు మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు అని అంటే ఈ రోజు ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ రోజు విపత్తుతో తాండవం ఆడుతున్నటువంటి ఖమ్మం గాని నల్గొండ గాని ఉమ్మడి వరంగల్ జిల్లా గాని అక్కడ ఏ విధంగా అయితే ప్రజల్ని సేవ్ చేయగలుగుతాము, ఏ విధంగా అయితే ఆ విపత్తు నుంచి బయట పడేయగలుగుతామని ప్రతి ఒక్కరు తర్జన భర్జనై తలమునకలై పనిచేస్తుంటే అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే ముఖ్యమంత్రి గారు 2 రోజుల నుంచి నిన్న నుంచి అక్కడే ఉండి అన్ని పర్యవేక్షించి ప్రతి ఒక్కటి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా యాక్షన్ ప్లాన్ లోకి దిగుతున్నటువంటి మా ప్రభుత్వము ఈ రోజు వీళ్ళు వచ్చి ఏదో 3 రోజుల నుంచి ఎక్కడ పోయిందండి మా మీద అంటే 27వ తారీఖు హెచ్చరికలు జారీ చేస్తే నిద్రపోయిండ్రు అంటారు. కేసీఆర్ లాగా నిద్రపోయే ప్రభుత్వమా అండి ఇది? కాంగ్రెస్ పార్టీ 14 గంటలు పనిచేస్తుందండి. ఆపత్కాలంలో పనిచేసేటట్టు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా 9 నెలల నుంచి ఈ రోజు అనునిత్యము ప్రతిరోజు 14 గంటలు పనిచేస్తుంది. వరద బీభత్సం జరిగినటువంటి ప్రాంతాల్లో గత 4-5 రోజుల నుంచి 3 మంత్రులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉండి అన్ని అప్పటికప్పుడే ఎమర్జెన్సీతో
పనులు చేయించుకుంటూ కలెక్టర్ల ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లకు 5 కోట్లు కేటాయించేసి ఇమీడియట్ గా చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, అలాగే పశు సంపద నష్టపోయిన వాళ్ళకి 5,000, 4,000, 10,000 ఇలా ఇచ్చుకుంటూ పోయి పంట నష్టం జరిగిన వాళ్ళకి ఎకరాకి 10,000 అనౌన్స్ చేసి ఇమీడియట్ గా యాక్షన్ ప్లాన్ లో ప్రభుత్వం దిగింది. ప్రభుత్వం తలమునకలు అయ్యన్నది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రజల్ని కూడా ఎక్కడుంటే కూడా ఆదుకోవడానికి పిలుపునిస్తోంది. అలాంటిది ఈ రోజు వాళ్ళు ఏదో షో పుట్టప్ చేసి ఈ రోజు వచ్చి నన్ను అడిగితే అయితే వాళ్ళే చేయించుకున్నారేమో ఈ దాడి. మేమేమో పనులున్నాం, వాళ్ళేమో డ్రామాలు చేయడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళు చేసుకున్నారేమో. ఇది కాంగ్రెస్ మీద ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నారు? ఇంకెవరన్నా ఉండొచ్చు, పట్టుకుంటారు. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చేపించిందా? కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, ఎవరున్నారు? పట్టుకున్న తర్వాత మాట్లాడు. ఏది వస్తే అది, ఎప్పుడు వస్తే అప్పుడు, ఎలా వస్తే అలా కాంగ్రెస్ మీద బురద చల్లడం అవసరమా? ఇప్పుడు అసలు బురద చల్లే కార్యక్రమమా? బురద రాజకీయం చేసే అవసరమా? బురదల్లో జనాలు ఇరుక్కొని ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో ఆపదలో ఉన్నారు. అవసరమైతే ఒక పూట ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, ఒక బాటిల్ మంచినీళ్ళు ఇవ్వండి, ఒక బిర్యానీ, ఒక పులిహోర పొట్లమో ఇవ్వండి చేతనైతే. కానీ ముఖ్యంగా ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. 5,500 కోట్ల విపత్తు జరిగింది, నష్టం జరిగింది. పంటలు 2.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. ఇంకా ఇతరత్ర అంటే పర్సనల్ గా డ్యామేజ్ అయినది కుటుంబం, ఒక్కొక్క కుటుంబం పర్సనల్ డ్యామేజ్ ఇంకా కౌంట్లెస్, అది కౌంట్ కూడా చేయలేము. ఎంత కనీసం 5,000 కోట్లు ఈ రోజు జరిగిన నష్టము అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వస్తే, ఈ రోజు దాని మీద ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, ఎక్కడ ప్రభుత్వానికి ఈ టైంలో మంచి పేరు, చెడ్డ పేరు, ఈ టైంలో రాజకీయము, ఈ టైంలో ఒకళ్ళ మీద ఒకరు బురద చల్లుకోవడం అవసరమా అండి? వీళ్ళు ఏదో పని చేయడానికి వచ్చినట్లు డ్రామాలు చేస్తున్నారు. నాతో పాటు నిన్న నుంచి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు అంటారు ఈరోజు అధికారంలో ఉంది కాంగ్రెస్, కాబట్టి అధికార పార్టీ పోవాలి, మేమెందుకు పోవాలండి సహాయక చర్యలు? సిగ్గుతో నోట్లో నవ్వేది భయ ఇంకేదంతా నవ్వేటటువంటి పరిస్థితి. ఇన్ని మాటలు మాట్లాడుతున్నానంటే సిగ్గైతుంది. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఎంత, ఎన్నడూ గతంలో దశాబ్దాల కాలంగా కూడా ఎన్నడూ చూడనటువంటి విపత్తు. ఆ కాలంలో 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, కర్నూలుకి వరదలు వచ్చినప్పుడు కూడా ఇంత పెద్ద దాడి జరగలేదేమో, వర్షం దాడి అనిపించింది. కానీ ఈ రోజు 42 సెంటీమీటర్ల వర్షం పడి అక్కడ ఉన్నటువంటి జన సందోహం అంతా అతలాకుతలం అవుతుంటే, అక్కడ ఉన్న ప్రాణ నష్టం ఏది, ఇంకోటి అన్ని విధాల ప్రభుత్వం సహాయక చర్యలకు ముందు పరిగెడుతుంటే కేంద్రమేమో పలకదు, కేవలం మాట్లాడుతున్నారు. ఎంత అవుతుందో అంత ఇస్తామో అంటున్నారు. 2,000 కోట్లు అడిగినాం, 5,500 కోట్లు ఖర్చు అవుతుంది ఆల్రెడీ. అది ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా ఇంకా పెరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాల్సిందే, హైవే రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాల్సింది. ఇవన్నీ ఉండగా ఇంకా కనీసం కేంద్రం వాళ్ళు ఇచ్చినంత తెస్తామనే మాట మాట్లాడుతున్నారు. అవసరమైతే 3,000 కోట్లు కూడా డిజాస్టర్ లో ఉంటాయి డబ్బులు. ప్రతి రాష్ట్రానికి విపత్తు వచ్చినప్పుడు కాపాడడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయి. అవి ఈరోజు తెలంగాణకు అవసరం ఉన్నది, అత్యవసరం ఉన్నది. ఇది జాతీయ విపత్తుగా దీన్ని భావించి కేంద్ర ప్రభుత్వం కూడా దిగి రావాలి, ప్రధానమంత్రి కూడా రావాలని రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. దాని మీద కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు మీరు ప్రయత్నం చేయండి, ఇమీడియట్ గా తెలంగాణకు ఆపదలు ఆదుకోవడానికి ముందుకు రండి. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చేతనైతే 1,00,000 కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ కనీసం ఒక 1,000 కోట్లు ఇచ్చి ఆదుకోండి, అది కూడా చూసుకోండి. కానీ ఈ రోజు తెలంగాణలో చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మా మీద బురద చల్లుతారా? ఓకే సుజాత గారు, ఒక్క నిమిషం హోలోనండి. అరవింద్ గారు తెలంగాణలో ప్రజలు నమస్కారం అండి, ఇంత ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటికి రారు, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శన అస్త్రాలు సంధిస్తారు గాని ఆయన ఇక్కడ లేరు. అలాంటప్పుడు విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కుందా? అదేవిధంగా ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే